వికసిత్ భారత్లో స్వర్ణాంధ్రను భాగస్వామ్యం చేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఎన్నికలలో హామీలకి ప్రాధాన్యతనిస్తూ ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి తల్లికి 15,000 రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం కోసం 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంలో చిత్తశుద్ధిని స్పష్టంగా ఈ ప్రభుత్వం చూపించింది. అదేవిధంగా రైతులకి సంబంధించి అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ప్రభుత్వం ఇచ్చేటటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలని కలుపుకొని 20,000 రూపాయల వరకు పెట్టుబడి సహాయం ఏదైతే చేస్తామనేటటువంటి హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవటానికి 6,300 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయటాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఉచిత వ్యవసాయానికి సంబంధించి ఉచిత వ్యవసాయ విద్యుత్తుకి సంబంధించి 12,773 కోట్ల రూపాయల వరకు కేటాయించడం ఒక శుభపరిణామం.